ఆయన బెదిరించే కార్యక్రమం చేశాడు. ఆఫీస్కి వెళ్ళాడు డైరెక్ట్గా, సింగిల్గా లైవ్ తీసుకెళ్ళి. ఆంధ్రజ్యోతి, ఈనాడు మొత్తం లైవ్ అన్ని వెళ్ళిపోయాయి. బెదిరించే కార్యక్రమం చేశాడు. ఓటమి భయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. చిత్రం ఏంటంటే శ్రీదేవితో వెళ్తే వెళ్ళాడు. ఎందుకంటే ఆమె పార్టీలో, మా పార్టీలో గెలిచిన ఆయనకి ఓటేసింది, క్యాష్ కొట్టి తీసుకుంది. ఇప్పుడు ఆయన అమ్మటే తెలుగుదేశం ఊరేగింపులో తిరుగుతుంది అనుకో, అది వేరే విషయం. ఈయన వెళ్ళాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఈయన వెళ్ళిపోయాడు ఆయన అమ్మట. నాకు అర్థం కాల. బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు, దానికి గుర్తింపు లేదు, దానికి ఇంటర్వ్యూ దొరకదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకయ్యా మళ్ళీ నీ గ్లాసు గుర్తు ఆ సైకిల్తోనే పోటీ చేయలేదు, ఎందుకు వచ్చిన కూడా ఇదంతా విలీనం చేసాయి, కొట్టాయి దెబ్బ ఏమైంది? కొద్ది క్యాష్ కొద్దిగా ఎక్కువ అడుగు సరిపోద్ది, ఏముంది దానిలో, మేము విలీనం చేస్తామండి, సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం, కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, పాప సొమ్ము సంపాదించినంత రెడీగా ఉన్నాడు. అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలో తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు.